హాయ్ అండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కానీ వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూడండి. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇది సీత నిఖిల్ మీద ఎటువంటి మాటలు అందో చూస్తే ప్రతి వాళ్ళ యొక్క మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది. చాలా 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 ఇదిగా మాట్లాడింది సీత నిఖిల్ గురించి. యాక్చువల్లీ ఏమవుతుందంటే, నామినేషన్ సమయంలో సీత బిగ్ బాస్ హౌస్లోనికి వచ్చి యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మిని నామినేట్ చేసి ఏ విధంగా నిఖిల్ టాపిక్ తెస్తుందో చూద్దాం. ఏమంటుందంటే, నీకు ప్రేరణ ఫ్రెండే కదా అని అంటుంది. అవును ఫ్రెండ్ కదా అని అంటే, మరి ప్రేరణ గురించి వెనకాతల నువ్వు కొన్ని మాటలు అంటావు, ఆ మాటలు మరి ఎందుకు అంటావు అని చెప్పాను అంటుంది. ఏమన్నాను అంటుంది. నిన్న మన శ్రీపాద వచ్చినప్పుడు నువ్వేమో క్రింజ్ అని వర్డ్ యూజ్ చేసావు కదా అని అంటుంది. యాక్చువల్లీ క్రింజ్ అని వర్డు తను శ్రీపాద్ అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు యూజ్ చేయలేదు. తను ఏ విధంగా యూజ్ చేస్తుందంటే, ప్రేరణ తర్వాత అవినాష్ తర్వాత రోహిణి వీళ్ళు ఏంటంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సడన్గా శ్రీపాద్ వస్తే ఎలా ఉంటుంది రియాక్షన్ అని చెప్పేసి, ఆ సమయంలో ఇక్కడేమో ఎవరు కూర్చుంటారంటే యష్మి, పృథ్వీ, విష్ణు వీళ్ళు కూర్చున్నప్పుడు ఈ యష్మి అంటుంది క్రింజ్ అని చెప్పి ఇలా అంటుందన్నమాట. అలా అంటుంది. కానీ శ్రీపాద వచ్చిన తర్వాత అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత మాత్రం యష్మి ఆ వర్డ్ అయితే యూజ్ చేయదు. తను చెప్తుంది క్రింజా లేదు నేను యూజ్ చేయలేదని చెప్పి, తర్వాత కొంతసేపు యూజ్ చేశాను కానీ నేను ఇలా యూజ్ చేశాను కానీ అలా యూజ్ చేయలేదని చెప్పి అని అంటుంది. అయిపోయిన తర్వాత ఏమంటుందంటే సీత యష్మిని కరెక్ట్ పాయింట్లకు నేను చెప్తున్నానంటే, అస్సలు వీడియోలు ఎంత చేయను, ఉన్న విషయాన్ని కరెక్ట్గా నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటుందంటే యష్మిని, నీ ఆట అనేది తగ్గుతుంది, యు ఆర్ ఫాలోయింగ్ నిఖిల్స్ గేమ్ అని అంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నిఖిల్ నీతో ఆడుతున్న ఆటలో నువ్వు పడిపోతున్నావు అని చెప్పేసి అంటుంది. అంటే నిఖిల్ గేమ్ ఆడుతున్నాను దాంట్లో నువ్వు అంటే ఇప్పుడు యష్మి కూడా ఏమంటుందంటే ఇలా ఉంటుంది. అవునని అంటుంది. నిజంగా యష్మిని చూస్తే ఏమనాలో అర్థం కావట్లేదు. నిఖిల్ ఏ గేమ్ ప్లే చేస్తున్నాడు యష్మి మీద అసలు? ఇలా అంటుంది అని చెప్పని నవ్వుతుంది. తర్వాత ఏమంటుందంటే, తను మిక్స్ ఫీలింగ్స్ నీ మీద అప్లై చేస్తున్నాడు అని చెప్పేసి అంటే దానికి కూడా సైలెంట్గానే ఉంటుంది. తర్వాత నువ్వేమో సరిగ్గా గేమ్ ఆడలేకపోతున్నావు. ఎందుకు ముందు ఉన్న యష్మి ఫైర్ ఉండేది, అది ఇప్పుడు నువ్వు ఆ ఫైర్ చూపించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా యష్మి కనపడటం లేదు. యష్మి నిఖిల్ కనిపిస్తున్నారట బయట. ఎక్కడ కనిపిస్తున్నారు అసలు? ఎవరి ఇండివిజువల్ గేమ్ అంతే తప్ప ఏదో కొన్ని విషయాలు వీళ్ళిద్దరివి అటాచ్ అవుతాయి తప్ప అంతగా ఏమీ లేదు కదా అంటుంది. తర్వాత ఏమంటుందంటే, ట్రాప్ చేస్తారా, ట్రాప్లో పడకు అని అంటుంది. అప్పుడు నిఖిల్ అంటారు ట్రాప్ ఏంటి అని అంటాడు. అంటే మరి నువ్వు ఫ్రమ్ సోనియా టు యష్మి ట్రాప్ చేస్తూనే వచ్చావు అని చెప్పేసి అంటుంది. ట్రాప్ నేనేం చేస్తానంటే, అంటే తన ఉద్దేశం ఏంటంటే సోనియా నుంచి యష్మి దాకా అంటే బాగా ఇది కూడా అంటుంది, బాగా ఆడేవాళ్ళ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఏం చేస్తావంటే నువ్వు ట్రాప్లో పడేస్తావు, నీ గేమ్ మాత్రం నువ్వు బాగానే ఆడేసుకుంటావు కానీ వీళ్ళ గేమ్ మాత్రం తగ్గించేస్తావు అని అంటుంది. అంటే సోనియా నుంచి ఇప్పటిదాకా అని అంటుంది. మళ్ళీ ఏ పాయింట్ చేస్తుందంటే, సోనియా యాక్చువల్లీ ఆ టైంలో ఏమైంది, తను నీకు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించడం వలన తనని ఎలాగైనా నీ దాంట్లో చేర్చుకోవాలని చెప్పి మెగా చీఫ్ అయినప్పుడు సోనియాకి ఏ ఆప్షన్ లేకుండా ఏం చేస్తుంది, నిఖిల్ దాంట్లోకి వస్తుంది కదా. ఆ టైంగా వచ్చిన తర్వాత నీ ట్రాప్లో నువ్వు సోనియాని పడేసి తన గేమ్ని అంతా నువ్వే పాడు చేసావు అని అంటుంది. అది అక్కడ మనందరం ఏమనుకున్నాము, సోనియా ట్రాప్లోకి నిఖిల్ వెళ్ళిపోయాడు అని అన్నాం మనం, అంతే కదా. సోనియా ఆడిస్తుంది నిఖిల్ని, పృథ్వీని. నిఖిల్ ఆట ఆడటం లేదని అన్నాం కానీ మనం ఏమన్నాము, సోనియా ఆటను పాడు చేస్తాడు నిఖిల్ అని మనం ఎక్కడైనా అన్నామా? లేదు కదా. ఎక్కడ పాడు చేస్తాడు నిఖిల్? సోనియానే పాడు చేస్తుంది నిఖిల్ గేమ్ని. సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ ఇంకా బాగా ఆడడం మొదలెట్టాడు కదా అసలు. నువ్వు అప్పుడు అలా చేస్తావని అంటుంది. తర్వాత సీత ఏమంటుంది, ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నాయి అవి ఇవన్నీ వీళ్ళతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాడు నిఖిల్, ఏం చేస్తున్నా అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకని చెప్పి సీతకి.
అప్పుడు తను కొన్ని రోజులు మాట్లాడడం కూడా మానేసిన తర్వాత నార్మల్గా ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటారు. అది అంటే సోనియాని, తర్వాత సీతని, ఇప్పుడు యష్మిని నువ్వు ట్రాప్లో పడేస్తున్నావు అని చెప్పి ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేసింది. తన క్యారెక్టర్, నిఖిల్ క్యారెక్టర్ మీద ఎవరైనా ఇలా చేయొచ్చా? తర్వాత ఏమంటుందంటే, నువ్వు యాక్చువల్గా ఏంటంటే ఆటలు ఆడినప్పుడు ఆ అగ్రెసివ్నెస్ అది చూపిస్తావు, ఏమీ లేకుండా సరే ఎవరిని ఏమాటని అలా అంటావు. కానీ ఎవరికైనా నువ్వు నార్మల్గా అంటే ఈ విషయం కూడా నువ్వు చెప్పచ్చు కదా, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు చూపించటం లేదు. అప్పుడైతే నువ్వేమో కరెక్ట్గా ఆటలో ఉన్నప్పుడు ఏదైనా నువ్వు చెప్పగలవా, నార్మల్గా ఉన్నప్పుడు నువ్వు చెప్పలేవా? అంటే ఏంటి, నువ్వు ముసుగులో వీళ్ళందరినీ ట్రాప్లో పడేస్తున్నావు అని చెప్పేసి తన ఉద్దేశం అన్నమాట. ట్రాప్లో ఎక్కడ పడేస్తున్నాడు తను చాలా ఫీల్ అవుతాడు నిఖిల్. ఏంట్రా ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేసావు నువ్వని చెప్పేసి అంటాడు. లేదంతే. ఇప్పుడు యష్మి సంగతి చూడాలి. యష్మి అస్సలు ఒక్క మాట మాట్లాడకుండానే ఎలా ఉందంటే అలా ఉంది, ట్రాప్లో పడేస్తుంది. అడుగుతుంది కూడా సీత, నీ గేమ్ ఎఫెక్ట్ అయింది కదా అని చెప్పేసి అంటే అంటుంది. అది నిఖిల్ చూసి నిజంగా అసలు ఆ టైంలో నిఖిల్ కాకుండా ఇంకెవరైనా ఆ ప్లేస్లో ఉంటే ప్రతి ఇన్సిడెంటు చెప్పి తన పరువంతా తీసేసేవాళ్ళు. తిని ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాడు. అసలు ఎవరైనా ఈ విధంగా 70 days ఆడగలరా? లేదు కదా. ఎంతైనా ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది కదా అసలు విషయం అండి. యాక్చువల్లీ తను ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి అని చెప్పేసి, నిఖిల్ కూడా తప్పే, నిఖిల్ కరెక్ట్ అని చెప్పేసి నేను అనటం లేదు. నిఖిల్ది కూడా 50% తప్పు అయితే యష్మిది కూడా 50% తప్పు. అంతేగా, తనే కదా మొదలుపెట్టింది, నాకు డ్రీమ్లో వచ్చింది అదని చెప్పి తను స్టార్ట్ చేసినప్పుడు ఈ గేమ్ కాల్ ఇది అవ్వకూడదని చెప్పేసి తను లైట్గా తీసుకున్నప్పుడు అప్పుడు యష్మి ఏమంటుంది, ఏంటి నాకెవరు లేరనుకుంటున్నావా, నేను నీ వెనకాతల పడుతున్నానా అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వెనకాతల నిఖిల్ వెళ్ళి తను సంజాయించడం, అంటే తను కొంచెం బుగ్గను గిల్లడం, తర్వాత హక్ చేసుకోవడం, ఈ పని చేయడం అనేది తప్పు చేస్తాడు. తర్వాత ఇంకొకటి ఏమంటుందంటే, తర్వాత చాలాసార్లు ఇలా కదా యష్మినే కదా ఏంటి నిఖిల్ని రెచ్చగొట్టడానికి సీత అంటున్నాను, ఎవరు గౌతమ్ షర్ట్ వేసుకోవడం, తర్వాత కొంచెం తినిపించడం, ఇటువంటి పనులన్నీ చేసింది ఎందుకని నిఖిల్ని రెచ్చగొట్టడానికి చేసింది. యష్మినే చేసింది, నిఖిలేం చేయలేదు కదా అసలు. కానీ ఇప్పుడు కామ్గా ఉండి తన వల్లనే తిని ఆటపోతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నట్టు కామ్గా ఉంటుంది సీత ఎన్ని మాట్లాడుతున్నా. అసలు యష్మికి ఏమైనా ఉన్నదా నిజంగా వీడియోలో ఏమీ లేదు. ఇంకొకటి ఏమంటుందంటే, సీత ఏమడుగుతుందంటే, నువ్వు ఏంటి ఆ రోజు డ్యాన్స్ వేసినప్పుడు ఎవరో సూర్య గారు వస్తున్నప్పుడు అందరూ డ్యాన్స్ అనేది ప్లే చేశారు కదా, ప్లే చేసినప్పుడు నిన్ను పృథ్వీతో వేయమంటే నువ్వెందుకు రియాక్ట్ అవ్వు, చాలా ఓవర్ రియాక్ట్ ఎందుకు అయ్యావని సీత అడిగితే ఏమంటుంది చెప్పనా ఇప్పుడు, లేదు ఇప్పుడు ట్రోల్స్ అవి వస్తున్నాయి కదా, బాగా మీమ్స్ అవి వచ్చేస్తాయి కదా, ఇప్పుడు పృథ్వీతో డ్యాన్స్ వేస్తే అటువంటివి ఏమైనా వచ్చేయచ్చు కదా, అందుకనట. ఈవిడ గారు అంత భయపడిపోతుందా, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు, అవన్నీ కామన్. అయినా అసలు ఆ రోజు ఎందుకు విష్ణుప్రియని ఒక ఆట ఆడేసుకుంది కదా యష్మి, నీకు నా ఆనందం చూడడం ఇష్టం లేదు, నా ఆనందంలో నువ్వు ఇది చేసేస్తున్నావు అది ఇదని చెప్పేస్తే అప్పుడు విష్ణుప్రియ మళ్ళీ పృథ్వీతో వేసింది. యాక్చువల్లీ పృథ్వీకి విష్ణుప్రియకి మధ్యన కొంచెం డిఫరెన్సెస్ రావడం వలన నేను పృథ్వీతో చేయని ఇంకెవరినైనా పార్ట్నర్ని ఇవ్వండి అని విష్ణుప్రియ అడిగింది. అప్పుడు బిగ్ బాస్ నిఖిల్తో ఇచ్చాడు, అంతేగాని తనంతట తను అడగలేదు విష్ణుప్రియ. ఈ విషయం తెలిసిన తర్వాత యష్మి ఓవర్ రియాక్షన్ ఆ రోజు మనం చూడలేదా, నా ఆనందానంతా తీసేసుకుంటున్నాను అని. మరి నిఖిల్తో నీకు డ్యాన్స్ వేస్తే అంత ఆనందం వస్తున్నదంటే ఎవరి సైడ్ ఉన్నది, నువ్వే కదా మరి వచ్చావు, నిఖిల్ వచ్చాడా లేదు కదా. ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతుంది. ఎన్నిసార్లు ఫ్లిప్ అవుతావు యష్మి, ఒక్క దగ్గరైనా స్టార్ట్ చేసుకుని కరెక్ట్. ఈ విషయంలో విష్ణుప్రియని చాలా మెచ్చుకోవచ్చు నిజంగా. పృథ్వీని ఎవరైనా ఏ మాట అంటే అస్సలు అననివ్వదు. ఏమంటుంది, నాదే తప్పు, నా సైడ్ నుంచే ఉంది కానీ తప్ప తన సైడ్ నుంచి ఒక్కసారి కూడా ఏమీ చేయలేదని అంటుంది. కరెక్ట్గా చెప్తుంది నిజంగా. ఇక్కడ చూస్తే నీ వైపు నుంచి ఉంది కదా, లేదా ఓకే నిఖిల్ని తప్పు, తను ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పటం లేదు ఏదన్నా సరేనా అంతే. కానీ ఒకసారి అది కూడా అన్నాడు, నాకు బయట అని చెప్పేసి అని అన్నాడు. అది నువ్వు మాత్రం అర్థం కాదా, నువ్వు కూడా ఆ మాట అన్నావు కదా, నీకు బయట ఏదో ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు అని చెప్పేసి అది మాట్లాడావు కదా. ఇప్పుడు ఫ్రెండ్ కూడా కాదనేమో సోనియా దగ్గర అంటుంది, ఇప్పుడేమో ఇక్కడ జస్ట్ ఫ్రెండ్స్ అంటుంది. ఉదయం మాటకి సాయంత్రం మాటకి ఎంత తేడా ఉందా నీకు అసలు. విష్ణుప్రియ అదే ఈ ప్లేస్లో ఉండుంటే
వాయించేస్తుందేమో సీతనే. ఈ యష్మి ఏమో తను ఏంటి అనుకుంటుందంటే బయట ఏ విధంగా వెళ్తుందో ఏంటా అని చెప్పేసి తిని సేవ్ అయిపోవాలి, తిని మంచి అయిపోవాలి అని చెప్పేసి ఉన్నది మనస్తత్వం. అక్కడ విష్ణుప్రియని చూసుకుంటే విష్ణుప్రియ తను ఏమైపోయినా పర్వాలేదు, కానీ పృథ్వీ మాత్రం కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఫీల్ అవుతుంది. విష్ణుప్రియని దగ్గర వచ్చి అనుకుంటాం కానీ కరెక్ట్ ఈ విషయంలో మాత్రం తను చాలా పాడాలి, చాలా జెన్యున్గా ఉంటుంది చాలా. యష్మి ఈ విధంగా మాట్లాడినంత లోపలికి వెళ్ళి గట్టిగా ఏడుచేస్తుంది యష్మి. మరి చేసిందంతా చేసి ఏడుస్తే ఏంటి, ఏడుస్తున్నప్పుడు బాధనే అనిపిస్తుంది. బట్ ఒకటి తీసుకోవాలి కదా, స్టాండ్ అనేది తీసుకోవాలి కదా, నీకు అసలు క్లారిటీ ఉందా లేదా ఏంటి. తర్వాత నిఖిల్ అయితే చాలా ఫీల్ అవుతాడు. ఎవరు పృథ్వీతో మాట్లాడుతుంటుంటాడు, ఏంటంటే ఏంట్రా ఇలాగంటున్నారు, నా క్యారెక్టర్ మీద వచ్చేసింది అని చెప్పేసి చాలా అంటే ఏడిపే తక్కువ ఆ ఫీలింగ్స్ అనేది అర్థమైపోతున్నది మనకి. తర్వాత సీత మళ్ళీ అందరికీ హక్ చేసుకుని వెళ్ళిపోతుంది బయటికి. అప్పటికి కూడా నిఖిల్ ఏమనకుండా ఓకే బాయ్ అని చెప్పి అంటాడు. కానీ పృథ్వీతో ఏమంటాడంటే నేను బయటకు వెళ్ళిన తర్వాత అడుగుతాను, ఇంకా జీవితంలో దాంతో మాట్లాడను, సీతతో మాట్లాడను, నేను ఇంకా క్షమించను కూడా అని చెప్పి అంటాడు. నిజమే కదా, అంత అవార్డున వేసి వెళ్ళిన మనిషితో ఎవరు మాట్లాడతారు. కానీ నిఖిల్కే ఆశ్చర్యం ఏంటంటే తను ఎలిమినేట్ అయిపోతా స్టేజ్ మీద ఏమని చెప్పింది, హస్బెండ్ మెటీరియల్ అందిరా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది, అసలు హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి క్లాషెస్ లేవు కదా మాకు, వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇదే అంది, హస్బెండ్ మెటీరియల్ అని చెప్పేసి వెళ్ళింది, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. తనకి ఏంటంటే సోనియా, తర్వాత సీత, ఆ తర్వాత నాగమణికంట వచ్చి అంతగా మాట్లాడడం కొంచెం ఇదిగా మాట్లాడేసరికి వీళ్ళందరూ నా గురించి ఇంతలా మాట్లాడుతున్నాడు, ఇంకా నాకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలని లేదు, నేను మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతాను, బిగ్ బాస్ ఎలిమినేట్ చేశానని చెప్పాను అన్నాడు. అప్పుడు పృథ్వీ నబీల్ వచ్చి సంజాయించారు, అదేంటి అలా వెళ్ళిపోతావు అని చెప్పేసి. ఇంకొకటి ఏమంటారంటే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే దక్కించుకోవాలి, అందుకని ఇప్పుడు రెస్పెక్ట్ పోగొట్టుకున్నావు, ఇక్కడే మళ్ళీ రెస్పెక్ట్ గెయిన్ చేయి అని చెప్పేసి పృథ్వీ నబీల్ చాలా సపోర్టివ్గా మాట్లాడతారు. మరి మీకేమనిపిస్తుంది, సీత ఈ విధంగా అమ్మాయిని నువ్వు ట్రాప్ చేస్తావు, నీ గేమ్ మాత్రం ఎటువంటి ఎఫెక్టు లేకుండా నువ్వు నీ గేమ్ని ఆడేసుకుంటావు, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి వాళ్ళ ఆటని తగ్గించి నీ ఆటని పెంచుకుంటావు అని సీత చేసిన కామెంట్ మీకేమనిపించిందో నాకు తెలియచేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.